హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అమ్మాయి. సో వెల్కమ్ టు అందరికీ. సో ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. సో ఇప్పుడు వచ్చే వీడియో ఏం లేదనమాట. సో ఫాస్ట్ ఫుడ్ అంటే ఈ రోజుల్లో చాలామందికి చాలా ఇష్టం అనమాట. సో మనం ఇంట్లో ఎంత ట్రై చేసినా సరే హోటల్లో లాగా బయట చేసినట్టు మనకి రాదు కదా. సో దానికోసం నేను ఏంటంటే ఒకసారి బయట చేయించుకునేటప్పుడు వీడియో తీద్దామని చెప్పేసి తీస్తున్నాను అనమాట. షాప్ ఎవరితో కాదు, మా వాళ్ళదే. సో అందుకని నాకు వీడియోకి పర్మిషన్ ఉంది. సో నేను తీసుకుంటున్నాను. సో ఎలా ఏం చేస్తున్నాను అన్నది మీకు కూడా ఈజీగా ఇంట్లో చేసుకోవడం కొంచెం ఈజీ అవుతుందని చెప్పేసి నేను చికెన్ మంచూరియా రైస్ మిక్స్ అనమాట. సో చూడండి, ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసాడు. ఎగ్ వేసిన తర్వాత అందులోకి కొంచెం మంచూరియా ముక్కలు, కొంచెం చికెన్ ముక్కలు, అందులోకి క్యారెట్ ముక్కలు, కరివేపాకు ముక్కలు అన్నీ వేసి కొంచెంసేపు వేగనిచ్చాడు ఫుల్గా. సో ఈ లోపల ఏంటంటే వేరే కస్టమర్స్ వచ్చారు, వాళ్ళు ఆర్డర్ చెప్తున్నారు. సో అవి మాడిపోతాయేమో అని నేను చూస్తున్నాను. సో దాంట్లోకి కొంచెం పచ్చిమిరకాయలు అన్నీ కూడా కట్ చేసినవి అన్నీ వేసేసుకొని ఈ లోపల కొంచెం ఆయిల్ వేసుకొని మాట్లాడుతున్నాడు అనమాట. సో అది మాడిపోద్దామని చూస్తున్నాను కానీ సో ఆయన ఏం చేశాడంటే తెలివిగా స్టవ్ మీద నుంచి పక్కకు తీసి మరీ మాట్లాడాడు. లేకపోతే అది మొత్తం మాడిపోయి బొగ్గులవును. సో మీకు ఈజీగా ఉంటుంది, చూసి నేర్చుకోండి. ఏమంత ఇది కాదు. సో బయట తినడం కంటే ఇంట్లో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు సో ఎవరైనా ట్రై చేయొచ్చు. సో కానీ మనం ఎంత ట్రై చేసినా సరే బయట టేస్ట్ మాత్రం మనకి రాదు. సో మ్యాక్సిమం ఎప్పుడైనా వెంటనే చేసుకోవాలి అన్నప్పుడు అది యూజ్ అవుతుంది కాబట్టి సో అంత కాకపోయినా ఎంతో కొంత వస్తుంది అని చెప్పేసి నేను వీడియో అయితే పెడుతున్నాను అనమాట. సో చూడండి, అన్నీ వేసేసాడు ఫుల్గా. ఇప్పుడు అందులోకి ఏం వేస్తాడు అంటే రైస్ వేస్తాడు. సో రైస్ వేసాడు. కానీ అక్కడ చేస్తుంటే నాకు టెంప్టింగ్ అనిపించింది, అంత టెంప్టింగ్ అయిపోయింది. సో రైస్ వేసి బాగా కలుపుతూ ఉన్నాడు అనమాట. దాన్ని వేసి కొడతా ఉంటారనమాట. సో ఆ సీక్రెట్ ఏంటో కానీ ఆ టేస్ట్ ఎవరికీ రాదు. సో దీంట్లోకి ఏమేమి వేసాడంటే టేస్టింగ్ సాల్ట్, వైట్ పెప్పరు, బ్లాక్ పెప్పరు, ఇంకా గరం మసాలా, హోల్ గరం మసాలా, చిల్లీ సాసు, సోయా సాసు, టమాటా కచ్చప్పు. సో ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన టిప్ ఒకటి ఉంది, అదేంటో చెప్పిన అన్ని టేస్ట్ బ్యాలెన్స్ అవ్వాలంటే షుగర్ కంపల్సరీ. సో లైట్గా 2 పులుకులు షుగర్ కూడా వీటన్నిటితో బదులు. సో అన్నీ వేసాడు, బాగా తిప్పుతా ఉన్నాడు. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో మనకి తెలియని సీక్రెట్ ఏంటంటే ఇందులో కొంచెం సాల్ట్, కారం విషయాల్లో వాళ్ళే చేసుకుంటారనమాట, బయట నుంచి తెచ్చి చేసుకుంటారు. సో చాలా బాగుంది టేస్ట్ అయితే. సో ఫుల్గా ఎంజాయ్ చేసాను నేను కూడా. లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసాడు. సో మీకు కనుక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. సో బెటర్, ఈజీ. సో బయట టేస్ట్ రాకపోయినా ఎంతో కొంత టేస్ట్ అయినా వస్తుంది. సో కంపల్సరీగా ట్రై చేయండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నేనైతే యూజ్ అయ్యి ఉంటుంది మేబీ కొంతమందికైనా, అంతమందికి కాకపోయినా సో అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఆల్ ఫ్రెండ్స్.